మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనము. వినయం గల వారిని ఆయన రక్షించును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. వినయం కలిగి ఎవరైతే ఉంటారో దేవుడు వారిని రక్షిస్తాడు, విడిపిస్తాడు. ప్రమాణాలు దేవుడు తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. అనుక్షణం దేవుడు కాపాడేవాడుగా ఉంటున్నాడు. అనుక్షణం దేవుడు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు, మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. నిత్యం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు. మన ఎడల కృపను చూపిస్తాడు, మన ఎడల కనికరమును, దయను చూపించే దేవుడుగా ఉంటున్నాడు. శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు. కష్టాలలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇరుకులలో, ఇబ్బందులలో దేవుడు మనకు తోడై ఉండి సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. కరువులో దేవుడు మనల్ని పోషిస్తాడు. మనల్ని కూడా విడువడు, ఎడబాయడు. నిత్యము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు. ఎన్నడూ కూడా దేవుడు మనల్ని విడువడు, మనకు సహాయం చేస్తాడు. మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కాపరిగా ఉండే అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏ రీతిగా గొర్రెల కాపరి గొర్రెలను ఏ రీతిగా అనుక్షణం కాపాడుతాడు, అదే రీతిగా మనల్ని కూడా దేవుడు అనుక్షణం కాచి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. నిత్యము దేవుడు మనల్ని ఉద్ధరించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు నెమ్మది దయచేస్తాడు. హృదయ వేదన తొలగించి సంతోషాన్ని, సమాధానమును దయచేస్తాడు. శాంతిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు క్షేమాన్ని దయచేస్తాడు, సమృద్ధిని దయచేస్తాడు. మన జీవితాల అద్భుతకాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. సూచక్రియలు, మహత్కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి దినం కూడా మన దేవుని సల మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుడు ఇస్తున్న మేళ్లను బట్టి ప్రతిదినం దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మనం ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి. దేవుని భయభక్తులు మనం కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. విధేయత మనము కలిగి ఉండాలి. వినయము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా వినయం గల వారిని ప్రభాను రక్షించే దేవుడు నానికి స్తోత్రాలు ప్రభా. అయాను కాపాడువాడవు, తాను భద్రపరచువాడు, సంరక్షించువాడవు తండ్రి. అయా మేలు చేసే దేవుడవు నాయన, అపాయను తప్పించే దేవుడవు నాయన. అయా మాకు సహాయం చేయవాడు, సమృద్ధి దయచేవాడు నాయన. తన క్షేమాన్ని దయచేవాడు ప్రభా. నిత్యములు తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మాకు క్షేమాన్ని దయచేసే దేవుడవు అయానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి నీకు వందనాలు. ఎన్నడు కూడా ప్రభాను విడువవు, తను ఎడబాయవు నాయన. అయాములను తను మరువని దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మేడలు అత్యధికంగా తన్ని కృపను చూపిస్తున్న దేవుడవు నానికి స్తోత్రాలు ప్రభా. అయాను చేస్తున్న మేళ కొరకే నీకు వందనాలు ప్రభా నాయన. అయా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. దివారాత్రులు నాయన తన సల మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా నాయన. నీతో సహవాసముకు దయచేయండి అయా నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ మాటలు దివారాత్రులు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు. శ్రమలలో మాకు తోడై ఉండే దేవుడవు ప్రభా నాయన. కరువులో పోషించే దేవుడవు నానికి స్తోత్రాలు. మాకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించేవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు తీర్చే దేవుడవు అయా నీకు స్తోత్రాలు. ఆదరించేవాడు, బలపరచేవాడు, ధైర్యపరచేవాడు అయా నీకు స్తోత్రాలు అయ్యా. అయా నీకు వందనాలు అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవా మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచుతండి అయ్యా. ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించుతండి. వారికున్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు నాయన.
అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్య యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యుడు అరతిగా మనం రక్షిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.